నమస్తే, వెల్కమ్ టు ధర్ని కుకింగ్ మానియా. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న రెసిపీ గోబీ మంచూరియన్. గోబీ మంచూరియన్ చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కంప్లీట్ వీడియో వాచ్ చేయండి, విల్ గెట్ అన్ వెరీ క్లియర్ ఐడియా. అండ్ పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ లాగానే, రెస్టారెంట్ స్టైల్ లాగానే చాలా ఈజీగా, అవుటర్ పార్ట్ చాలా క్రిస్ప్గా అండ్ ఇన్సైడ్ చాలా జ్యూసీగా, స్పైసీగా, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇలానే మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సచ్ అండ్ సింపుల్ రెసిపీ. కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ థింక్ ఎస్టర్డే మనం పోల్ పెట్టామండి, దాంట్లో ఎక్కువ ఓట్స్ మంచూరియన్కి వచ్చాయి. సో టుడే ఈస్ దిస్ రెసిపీ. సో కమింగ్ టు ద రెసిపీ, ఒక పెద్ద గోబీని నేను చాలా చిన్న పీసెస్గా నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇది మనం బాగా మంచి నీళ్ళతో ఒక 5-6 సార్లు మనం వాష్ చేసుకున్న తర్వాత బాయిలింగ్ వాటర్లో నేను ఈ పీసెస్ అన్నీ, వాష్ చేసుకున్న గోబీ పీసెస్ అన్నీ నేను వేసుకొని ఒక 5 నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలండి. అప్పుడు మనకు పార్షియలీ ఒక 40-50% అనేది కుక్ అవుతుంది. ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి మనం పార్షియలీ కుక్ చేసుకోవాలి. సో ఒక 40-50% కుక్ అయిన గోబీ అంతా నేను ఇంకా ప్లేట్లో తీసుకుంటున్నాను. సో ఇలా మనం కుక్ చేసుకోవడం వల్ల మన గోబీ అనేది కొంచెం కుక్ అవుతుందండి. యాజ్ వెల్ యాజ్ కొంచెం ఏదైనా పురుగులు ఉన్నా, మనం బాగా వాష్ చేసినప్పుడు పోకుండా ఏదైనా కొంచెం బై మిస్టేక్ ఉన్నా కూడా ఇలా బాయిల్ చేసినప్పుడు ఆ పురుగులు అనేవి వాటర్లోకి వెళ్ళిపోతాయి. సో గోబీ అంతా చల్లారే లోపల ఒక బౌల్ తీసుకొని, బౌల్లో నేను ఒక 10 టీ స్పూన్స్ మైదా వేసుకుంటున్నానండి. అండ్ ఒక 2 టీ స్పూన్స్ బియ్యం పిండి, ఒక 1/4 టీ స్పూన్ కారప్పొడి, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఒక 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. దీంట్లో కొంచెం కలర్, అంటే ఈ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి. మీరు కావాలంటే కలర్ స్కిప్ చేసుకోవచ్చు. నేను జస్ట్ వీడియో కోసం వేస్తున్నానండి. మీరు ఇంట్లో స్కిప్ చేసుకోండి. కలర్ ఈజ్ నాట్ దట్ మచ్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ దీంట్లో కొన్ని వాటర్ వేసుకుంటూ నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకేసారి మీరు ఎక్కువగా వాటర్ వేసేస్తే అది లూజ్ అయిపోతుందండి పిండి, ఆరెల్స్ లమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మీకు అంత బాగా పిండిలాగా బ్యాటర్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. సో కొంచెం వాటర్ వేసుకుంటూ మీరు మిక్స్ చేసుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీగా మంచి కన్సిస్టెన్సీలో మీకు బ్యాటర్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మరీ లూజ్గా చేసుకోకండి, మరీ గట్టిగా చేసుకోకండి. ఇప్పుడు మనం చూపిస్తున్న కన్సిస్టెన్సీ లాగా చేసుకోండి. మనం 5 మినిట్స్ బాయిల్ చేసుకున్న గోబీ అంతా వేసుకొని నేను బాగా కోట్ చేసుకుంటున్నానండి ఈ బ్యాటర్లో. అండ్ బ్యాటర్తో అంతా బాగా కోట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని నేను బాగా కలుపుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి ఇంకా కొంచెం క్రిస్పీనెస్గా బాగా రావడానికి యూజ్ అవుతుందండి. మీ దగ్గర ఒకవేళ కార్న్ఫ్లోర్ అప్పటికప్పుడు మీ దగ్గర రెడీగా లేదంటే మీరు కార్న్ఫ్లోర్ స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా మనం బాగా కలుపుకున్న గోబీ అంతా నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఏ వంట చేసుకుంటూ ఉన్నా మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టండి వేసుకునేటప్పుడు, అండ్ దెన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు కుక్ చేసుకోవాలి వన్స్ వేసుకున్న తర్వాత. సో ఇలా మనం గోబీ అంతా నేను కుక్ చేసుకుంటున్నానండి. సో ఈ గోబీ ఒక 5-6 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో కరెక్ట్ ఒక 5-6 మినిట్స్ అయిందండి. గోబీ అంతా మనది చాలా కలర్ఫుల్గా అండ్ చాలా మంచి లుక్ ఉందండి. సో రెడీ అయిపోయింది గోబీ అంతా. ఆయిల్లోంచి నేను పక్కన ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. డీప్ ఫ్రై చేసిన గోబీ అంతా పక్కన ప్లేట్లో తీసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకున్నవి, 6 వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని 1 నిమిషం వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాట్ చేసుకోవాలి. సాట్ చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నవి అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వైట్స్ అండ్ గ్రీన్స్ 2 కలిపి వేసుకొని మనం కలుపుకోవాలండి 1 నిమిషం వరకు. తర్వాత ఒక 3 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ వేసి నేను ఒక 2 నిమిషాల వరకు కలపెట్టుకుంటున్నాను. సోయా సాస్లో లాట్స్ ఆఫ్ సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో మీరు సాల్ట్ వేసుకునేటప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత చూసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారప్పొడి కూడా వేసి మనం 1 నిమిషం వరకు సాట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఒక 6-7 టీ స్పూన్ల వాటర్ వేసుకుంటున్నానండి. సో వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాల వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడు దీంట్లో మనం గోబీ వేసినప్పుడు చాలా జ్యూసీగా ఉంటుంది దీనివల్ల. సో దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న గోబీ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో గోబీ చాలా ఈజీ అండి మనం ప్రిపేర్ చేసుకోవడం.
సో ఇంకా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా నేను ఇంకొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ అనేవి వేసుకుంటున్నానండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కొత్తిమీర కూడా మీరు వేసుకోవచ్చు కావాలంటే సప్లిమెంట్గా. సో స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి మామూలు ఆనియన్స్ కన్నా చాలా మంచిదండి హెల్త్కి. ఖచ్చితంగా గూగుల్ సెర్చ్ చేయండి మీరు కూడా. సో ఏదైనా స్పైసీగా చికెన్ ఫ్రై, గోబీ ఫ్రై ఆర్ ఎనీ స్పైసీ రెసిపీస్ చేసుకునేటప్పుడు మీరు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ట్రై చేయండి. చాలా మంచిది హెల్త్కి. సో మనం ప్రిపేర్ చేసుకున్న గోబీ మంచూరియా అంతా ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. హాయ్ గైస్, ఈరోజు చేసి మనం గోబీ మంచూరియా తింటున్నాం. చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. అసలు టేస్ట్ చేయాలి. కాకపోతే ఈ గోబీ మంచూరియా మీరు సజెస్ట్ చేస్తారంటే కదా, అంటే పూలు పెట్టినప్పుడు ఏది ఎక్కువ చూడాలనుకుంటున్నారంటే గోబీ మంచూరియా. సో షీ ట్రైడ్ దిస్. చూద్దాం ఎలా ఉందో. సో ఫస్ట్ లైట్గా లెమన్ అలా జస్ట్ తినేవాళ్ళు ఎక్కువ తినొచ్చు, లేదంటే జస్ట్ లైట్గా పిన్ చేయొచ్చు. పిన్ చేసిన తర్వాత రెడ్ సీ. ఓకే, కాలీఫ్లవర్ వేసేవాటి ఇంకూ. అవునండి, కాలీఫ్లవర్తో గోబీ. ఓకే, మామూలుగా బయట కొంచెం క్యాబేజ్ అవన్నీ కూడా చేస్తారు కదా. అవునండి, క్యాబేజ్తో కూడా చేస్తారు, కాలీఫ్లవర్తో కూడా చేస్తారు. ఓకే, అదిరిపోయింది ఇంకూ. కొంచెం సాల్ట్ కూడా ఉన్నట్టు బాగుంటుంది ఇంకూ. చాలా సూపర్ ఉంది. ఇంకా మనం బయటికి పోవాల్సిన అన్నీ నువ్వే ఇంట్లో చేస్తున్నావు ఇంకా. వావ్, అమేజింగ్. సో ఫైనలీ గైస్, గోబీ చాలా టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇట్ లుక్స్ అమేజింగ్ యాజ్ వెల్ యాజ్ టేస్ట్ అమేజింగ్. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ రెసిపీ అండి. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుందండి వీడియో కింద, అది క్లిక్ చేయండి. దాని పక్కన ఒక బెల్ బటన్ కూడా ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది మనం ఎప్పుడైతే వీడియో పెడతామో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.